మొగుడు పెళ్ళాం మధ్య గొడవ అయితే మీడియా ట్రైల్ ఏంటి? మతము పార్టీల నాయకత్వాలు మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినాయి? చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి కదా. ఆ బాధపడే వాళ్ళకి తెలుస్తుంది ఆమె ఆవేదన అని కొందరు అనడానికి ట్రై చేస్తారేమో. ఒకవేళ ఆవేదనే చెప్పుకోవాలి అని అనుకుంటే కనుక మతం గురించి పార్టీల నాయకత్వాల గురించి ప్రస్తావించకూడదు కదా. ఎందుకంటే పెళ్ళి అనేది వ్యక్తిగత వ్యవహారం, పైగా రైస్ చేసిన ఇష్యూ కూడా నాలుగు గోడల మధ్య జరగాల్సిన పర్సనల్ కాదు, ప్రైవేట్ వ్యవహారం కదా. ఇప్పుడు మీడియా ట్రయల్ చేసి ఏం చేస్తుంది? కబడ్డీ పోటీల్లాగా నిర్వహించి తేల్చే విషయం అయితే చిల్లర ఛానల్లో చేసే రాసేయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ దశాబ్దాల చరిత్ర ఉంది అని చెప్పుకునే మీడియా హౌస్లు కూడా లైవ్లు పెట్టి మతాల గురించి, రాజకీయ నాయకత్వాల గురించి, ఏది మొగుడు పెళ్ళాం మధ్య గొడవైన విషయంలో రాయడం చూస్తూ ఉంటే రాజకీయం బెడ్రూమ్లోకి కూడా ఇంతలా చొరబడిపోయిందా అని నాకైతే అనిపించింది. ఎందుకు మీడియా అయినా కొందరి ఆలోచనలైనా ఇలా దిగజారిపోతూ ఉన్నాయి? మీరు ఏ బేసిస్ మీద అంటారు, మీకు ఆ హక్కు ఎక్కడిది అని ఎవరన్నా అడుగుతారేమో. అడిగే వాళ్ళకి ముందుగానే చెప్తా ఉన్నా. కీటాక్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. 2 ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తా. ఒక ఎమ్మెల్యే నగ్న వీడియోలతో సహా దొరికిపోతే కీటాక్స్లో ఆ విషయం మీద ఏం చెప్పాం, ఏం మాట్లాడాం, ఆ ఎమ్మెల్యే పేరు కూడా చెప్పలా. నేను ఆ వీడియో చూపించలా. అసలు చాలా సంస్థలు బ్లర్ రేస్ చూపించి అబ్బా ఇదెక్కడ ఘోరం, ఇదెక్కడ ఘోరం అంటూ సొమ్ము చేసుకోవాలనుకుంటాయి. మనం అవేమీ చేయలే. ఇది కేవలం ఆ పార్టీ నాయకత్వం ఎంత రేషనల్గా, నిజాయితీగా ఉంటుంది అని డిటర్మైన్ చేయబోయే సన్నివేశం ఇది. చాలా కబుర్లు చెప్పారు కదా, ఆ పార్టీ నాయకత్వానికి సవాల్ ఇది అని మాత్రమే చెప్పుకుంటా, గుర్తుండుంటుంది. అంతెందుకు వెరీ రీసెంట్గా అసలు 2026 సంవత్సరాన్ని ఎలా రాయాలో ఫలానా ఆయనకి తెలియలా అని అన్ని వైపుల నుంచి ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ కీటాక్స్లో అలాంటి వీడియో కానీ ఆ విషయం మీద మాట్లాడడం కానీ చూసారా? ఎవరి సామర్థ్యం వాళ్ళదే, ఎవరి స్థాయి వాళ్ళదే. అలాంటి విషయాలు మాట్లాడి కీటాక్స్ తన స్థాయి తగ్గించుకోదు. ఎప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, లాజిక్ ఓరియంటెడ్గా, జనం కోసం పనికొచ్చే ఎజెండా ఓరియంటెడ్గా మాత్రమే కీటాక్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. మీడియా ఏంటి, మొగుడు పెళ్ళాం గొడవలను కూడా ఇలా పోస్ట్ మార్టం పేరుతో రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటుంది. అంతే కదా. గొడవ వ్యక్తిగతం అయితే అందులో మతాల ప్రస్తావన, పార్టీ నాయకత్వాల ఊసు వచ్చుండేదంటారా? తెలివి ఉంటే కనుక కామెంట్ సబ్జెక్ట్ మీద చేయండి.